మనం ప్రపంచంలో ఒకరిని మించిన క్రిమినల్ ని ఇంకొకరిని చూస్తుంటాం. కానీ సౌత్ అమెరికాలోని కొలంబియా దేశంలో ఒక క్రిమినల్ ఎలా ఉండే అంటే తను క్రైమ్ చేసే టైంలో హీ వాస్ ద 7th రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. 1985 ఆ టైంలో తన దగ్గర $25 బిలియన్ ఉండేటివి. ఈవెన్ కొలంబియా జీడిపి మొత్తం కలిపినా కూడా $39 బిలియన్ ఉండేది. అంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ కంట్రీస్ జీడిపి మొత్తం తన పాకెట్ లో ఉండేది. తన దగ్గర ఎన్ని డబ్బులు ఉండేటివి అంటే ఆ డబ్బులు లెక్క పెట్టడానికి యూజ్ చేసే రబ్బర్ బ్యాండ్ కాస్ట్ నెలకి 2 లక్షలు అయ్యేది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి తన కూతురికి చలి పెడుతుంది, ఆ రూమ్ లో హీటర్ లేదు. అప్పుడు ఆ క్రిమినల్ ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న $8 మిలియన్ ని మంట పెట్టి రూమ్ అంతా వెచ్చయ్యేటట్టు చేశాడనమాట. ఇంత డబ్బున్న తను ఆ డబ్బుల్ని ఎక్కడ పెట్టాలో తెలియక డిఫరెంట్ గోడౌన్స్ లో భూమి లోపల పూడ్చిపెట్టేటోడు డబ్బుని. అంత డబ్బు ఉండేది. అతను ఎంత డేంజరస్ క్రిమినల్ అంటే తనకు డబ్బు మాత్రమే కాదు, తనకు ఎవరైనా ఎదురు వస్తే వాళ్ళందరినీ చంపేసి దగ్గర 4,000 మందిని చంపేసిండు. అందులో కేవలం పోలీస్ ఆఫీసర్స్ మాత్రమే 600 మంది ఉన్నారు. తను ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తారంటే తను ఈవెన్ అరెస్ట్ అయినప్పుడు కూడా తన జైల్ ని తన ఓన్ గా కట్టుకున్నాడు. ఈవెన్ ఆ జైల్ కి ఉండే సెక్యూరిటీ గార్డ్ కూడా మొత్తం వాళ్ళ మనుషులే ఉండేవాళ్ళు. అలాంటి క్రిమినల్ ని 1993లో కొలంబియా పోలీస్ చంపేసింది. ఈవెన్ తను చనిపోయాక 20 ఇయర్స్ అవుతున్నా కూడా ఇప్పటి వరకు అలాంటి క్రిమినల్ ఇంతవరకు పుట్టలేదు. అతను ఎవరో కాదు, పాబ్లో ఎస్కోబార్, the leader of most famous and richest drug cartel, the Medellin cartel.